హాయ్ అండి. మనం ఈరోజు నేతి బీరకాయలతో పచ్చడి చేసేసుకుందాం. కార్తీక మాసంలో కంపల్సరీగా నేతి బీరకాయ పచ్చడి తినాలంటారు కదా. నేతి బీరకాయతో చేసిన ఏ వంటకమైనా కార్తీక మాసంలో తీసుకుంటే మంచిదంటారు. చూడండి, ఇవి మా చెట్టుకే కాసాయండి. 2 కోస్తుంటే పలిగిపోయిందండి ఒక కాయ. వీటిని చక్కగా చిక్కు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో టేస్ట్ కొంచెం బాగా రావాలని నేను ఒక 2 టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి అండి, వీటన్నిటిని రెడీగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బాణీలో ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకుందామండి. ఇలా పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. అదే బాణీలో మరి కొంచెం ఆయిల్ వేసేసుకొని నేతి బీరకాయ ముక్కల్ని మగ్గించుకుందామండి. ఎల్లిపాయలు కూడా రెడీగా పొట్టు తీసి పెట్టేసుకున్నానండి. నేతి బీరకాయ ముక్కల్లో కొంచెం అంతా పసుపు వేసి కలిసేలాగా కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఈ నేతి బీరకాయలు ఓన్లీ కార్తీక మాసంలోనే కాస్తాయండి. ఇందులో కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసి మగ్గనిద్దామండి. ఇందులో కొంచెం చింతపండు వేసేసుకొని టమాటా ముక్కలు బీరకాయ ముక్కలు మగ్గిపోయినాక స్టవ్ కట్టేసుకొని చల్లారనివ్వండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని రోట్లో పచ్చడి నూరేసుకుందాం. రోడ్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నానండి. ఇందులో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకొని వచ్చానండి. అలాగే మన నేతి బీరకాయ ముక్కలు టమాటా కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు ముందుగా రోట్లో ఉప్పు పచ్చిమిర్చి వేసి నూరుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేతి బీరకాయ పచ్చడి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. జీర్ణశక్తి కూడా పెరుగుతుందంటారు ఈ నేతి బీరకాయ పచ్చడి తినడం వలన. ఇందులో ఎల్లిపాయలు కూడా వేసి కచ్చా పచ్చాగా దంచుకుందామండి. ఎల్లిపాయలు జీలకర్ర కూడా వేసేసుకున్నానండి. మీకు ఒకవేళ రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా ఎల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వేసి దంచుకున్నాం కదా. ఇప్పుడు మనం నేతి బీరకాయ ముక్కలు టమాటాలు కొంచెం చింతపండు కలిపి ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకొని మెత్తగా నూరేసుకుంటే మన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని తీసుకెళ్ళి పోపు పెట్టేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా నేతి బీరకాయ పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా మెదిగే వరకు నూరుకోండి.
చూడండి రెడీ అయిపోయింది, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకెళ్ళి తాలింపు పెట్టేసుకుందామండి. ఒక బాణీలో ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అన్నీ. వీటన్నిటిని దోరగా వేయించుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోండి. అంతేనండి, మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీగా ఉన్న నేతి బీరకాయ పచ్చడిని ఇందులో వేసేసి కలుపుకుంటే మన నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీన్ని మగవాళ్ళు తినకూడదు అది ఇది అంటారు, అదేమీ లేదండి, అందరూ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో ఆరోగ్యం కూడా అండి. మీరు కూడా ఇలా చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.